जय वेङ्कटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश देवी विनाद जय 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 जय। అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఎక్కడున్నామంటే కట్కేసర్ మండల్ యమ్నంపేట్ విలేజ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాము। ఇది చాలా పురాతనమైన దేవాలయము, 400 సంవత్సరాల కింద కట్టిన గుడి అని చరిత్ర అయితే ఉంది। మనకి ఈ టెంపుల్ వచ్చేసి ఉప్పల్ నుండి 15 కిలోమీటర్లు ఉంది। ఓఆర్ఆర్ రింగ్ రోడ్ అయితే ఎగ్జిట్ నెంబర్ 9 దిగగానే మీకు ఈసీఎల్ వెళ్ళే రోడ్లో ఈ టెంపుల్ అయితే మీకు వస్తుంది। మనకి ఈసీఎల్ నుంచి గట్కేసర్ వెళ్ళే దారిలో యమ్నంపేట్ బ్రిడ్జ్ దాటినాక లెఫ్ట్ సైడ్లోనైతే ఈ టెంపుల్ అయితే ఉంటుంది। ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట। ఇది ప్రధాన దైవం వచ్చేసి వెంకటేశ్వర స్వామి మరియు అనంత పద్మనాభ స్వామి। అలాగే ఇక్కడ చాలా దేవుళ్ళు ఉన్నారు। మనకి ఇక్కడ చూస్తే వినాయకుడు ఉన్నారు, రాజరాజేశ్వర దేవి, నాగదేవత। అలాగే ఇక్కడ ఈ దేవాలయంకి క్షేత్రపాలకుడు వచ్చేసి హనుమంతుల వారు। క్షేత్రపాలకుడు అయిన ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము। లోపల పంతులు గారిని డీటెయిల్స్ అడిగి అయితే మనం తెలుసుకుందాం రండి। మనకి ఈ దేవాలయం గురించి ఏమన్నా కొంచెం స్టోరీ? ఈ దేవాలయం గురించి నాకు తెలిసినంత వరకు ఏంటంటే చోళరాజులు పరిపాలన చేసిన మన రాజ్యాన్ని 8వ శతాబ్దంలో చోళరాజులు పరిపాలన చేసిన వాళ్ళ ఇష్టదైవం రంగనాథుడు। రంగనాథ స్వామి దేవాలయం నిర్మించుకున్నారట। ఆ రంగనాథుడు గోదాదేవి ఇద్దరు ప్రత్యక్ష దైవాలు। ఆ తర్వాత ఇక్కడ ఆ క్షేత్రపాలకు ఎప్పుడైతే ఏదైనా దేవాలయం నిర్ణయిస్తారో అప్పుడు ఆంజనేయ స్వామి కూడా ప్రతిష్ఠ చేస్తారు। క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అంటారు। అవును, క్షేత్రపాలకుడు ఉంటాడు। క్షేత్రపాలకు దర్శనం చేసుకున్న తర్వాత రంగనాథ స్వామి దర్శనం చేసుకోవాలి। ఇట్లా ఈ నేపథ్యంలో వాళ్ళు చాలా రోజులు వాళ్ళ పరిపాలన చేసిన తర్వాత కాకతీయులు, రెడ్డి రాజులు వీళ్ళంతా అయిపోయిన తర్వాత ఔరంగజేబు పరిపాలన వచ్చింది మనకి। ఔరంగజేబు పరిపాలన వచ్చిన దాదాపు 2015వ శతాబ్దంలోనే ఔరంగజేబు పరిపాలన చేసినట్టున్నారు। నాకు సరిగా సోషల్ గురించి అంతగా అవగాహన లేదు, కాకపోతే వినికిడి అయితే ఆ ఔరంగజేబు పరిపాలనలో మన హిందూ దేవాలయాలను చాలా దిక్కుల ధ్వంసం చేసిండు। అదే విధంగా ఈ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసిండ్రు అప్పట్లో। ధ్వంసం చేసినాక దీన్ని ఎవరు నిర్ణయించారు? అమ్మవారి విగ్రహాన్ని చేసిండ్రు, ఈ రంగనాథ స్వామిని ఎత్తుకపోయి ఎక్కడో పడేసిండ్రు। పడేస్తే ఆ విగ్రహాన్ని హైదరాబాద్ లో ప్రతిష్ఠ చేసుకున్నారని వినికిడి। ఇప్పటికి కూడా ప్రసిద్ధి ఏంటంటే అక్కడ యమ్నంపేట రంగనాథ స్వామికి జై అంటేనే అక్కడ కదులుతుంది అని చెప్పి రథం అనేది ఒక నానుడి భక్తులలో। అయితే ఆ విధంగా కొన్ని రోజులు ఇది శిలావస్థనే ఉన్నది గుడి। 2004లో గ్రామస్తులు తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు తెలియజేసి ఇక్కడ మా ఊర్లో గుళ్ళు ఉన్నాయండి, పెద్ద గుళ్ళు ఉన్నాయని చెప్పి డిపార్ట్మెంట్ కు తెలియజేస్తే వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ ద్వారా డబ్బు సేకరించి కొంత ఊరు వాళ్ళు తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు ఇచ్చి మళ్ళా పునరుద్ధరణ చేసింది దేవాలయానికి। ప్రాంగణాలు కట్టడం, తర్వాత గోపురాలు కట్టడం। ఈ మంటపాలు మాత్రం అప్పుడు చోళరాజులు కట్టినాయి। ఆంజనేయ స్వామి వారు మాత్రం కదిలియలే వాళ్ళు। అది అప్పటి నుంచి ఈ రకంగా ఇప్పటి వరకు అదే ఉన్నది। ఆ రకంగా స్వామివారి అనుగ్రహం చాలా మందికి ఉంది। 2004లో పునరుద్ధరణ ప్రారంభం చేసి 2007లో పునఃప్రతిష్ఠ అయింది। పునఃప్రతిష్ఠ అయినప్పుడు తిరుపతి నుంచి విగ్రహాలు తీసుకొచ్చారు। తీసుకొచ్చినప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామిని ఒక ప్రతిష్ఠ చేసి తర్వాత పద్మనాభ స్వామిని, తర్వాత ఆంజనేయ స్వామి నవగ్రహాలు, తర్వాత ఆదిత్యాది నవగ్రహాలు, తర్వాత గణపతి, రాజరాజేశ్వరి, వల్లి దేవసేన, సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది। ఆ రకంగా భక్తులు ఆదరణ స్వామివారి అనుగ్రహంతో చాలా మంది వస్తున్నారు ఈ మధ్యన। ప్రతి శనివారం పల్లకి సేవ ఉంటుందండి। ప్రతి శనివారం 10 గంటలకు పల్లకి సేవ అవుతుంది। సర్వేభ్యో సర్వసర్వేభ్యః నమస్తే రుద్రదూతేభ్యః మంగళం కోసలేంద్రాయ మహజీవగుణాత్మనే చక్రవర్తి ధనూజాయ సార్వభౌమాయ మంగళం। మనం ఇప్పుడు క్షేత్రపాలకుడైన హనుమంతుని దర్శనం తర్వాత బయటికి అయితే వచ్చినాం అనమాట। బయట ఒక పెద్ద రాగి చెట్టు అయితే ఉంది। ఆ చెట్టు కింద మనం చూడండి నాగదేవత అయితే ఉంది। ఇక్కడ నిత్యం అందరూ అయితే పాలు పోస్తుంటారు। ఫస్ట్ మనకి గుడి ఎంట్రన్స్లోనే ఉంటుంది చూడండి రాగి చెట్టు, పెద్ద రాగి చెట్టు। ఇది కూడా చాలా ఏళ్ళ క్రితం ఉన్నట్టుంది। ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాం అనమాట, గుడి ఎంట్రన్స్కి।
ఈ గుడి ఎంట్రన్స్ ముందు మనం ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తే ఇక్కడ వినాయక టెంపుల్ అయితే ఉంది. మనమైతే వెళ్దాం ముందుకు. మనకి ముందుగా ఈ దేవాలయంలో ముందుగా వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడనమాట. మనం ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత ఇదే వినాయకుడి పక్కన మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రాజరాజేశ్వరి అమ్మవారు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. మొత్తం ఇక్కడ 3 చిన్న గుడులు ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్కి. మనం ఎంట్రన్స్కి ముందు రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనం చేసుకున్న తర్వాత ఇదే పక్కన మనకి నాగదేవత కనిపిస్తుంది. నాగదేవత దర్శనం చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. మెయిన్ గోపురం అన్నమాట. ఈ గోపురం నుంచి లోపలికి వెళ్తే మనకి ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అయితే మనకి దర్శనం ఇస్తారు. లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తిరుపతి నుంచి తీసుకొచ్చారంట వీళ్ళు. ఇక్కడ అర్చకులు అయితే మనకు చెప్పారు. మనం లోపల వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ప్రతి దేవస్థానం ముందు అయితే ఒక ధ్వజస్తంభం అయితే ఉంటుంది. మనకి వెంకటేశ్వర స్వామి ముందు కూడా ఒక పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంది. చూడండి, చాలా పెద్ద ఉంది ధ్వజస్తంభము. ఒక్కసారి మీరు చూడండి. మనమైతే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయంకి అయితే ఎంట్రీ ఇస్తున్నాము. ఈ లోపల అన్నమాట ఇదే వెంకటేశ్వర స్వామి ఆలయము. మనము ఇక్కడ ముందుకు వస్తే ఇక్కడ మొదటిగా మహాలక్ష్మి అమ్మవారు అయితే మనకు దర్శనం ఇస్తుంది. చూడండి ఒక్కసారి మహాలక్ష్మి అమ్మవారు. మహాలక్ష్మి అమ్మవారిని మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ మీరు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తే మనకు అచ్చం తిరుమలలో అయితే ఎట్లా ఉంటుందో వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా అట్లనే ఉన్నాడు. చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అని భావిస్తారు. మీకు ఏమైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతాయని భక్తులు అయితే చాలామంది నమ్ముతారు. మీకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఏమన్నా మీకు కోరికలు బలంగా ఉంటే ఇక్కడ అయితే వచ్చి ఒక్కసారి కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ ఉన్న పంతులు గారు అయితే మనకి చెప్తున్నారు. చూడండి, వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఈ వెంకటేశ్వర స్వామి పక్కనే అయితే మనకి గోదాదేవి అమ్మవారు అయితే ఉన్నారు. అమ్మవారు కూడా ఇక్కడ చాలా పవర్ఫుల్ అంట. నిత్యం భక్తులు అయితే వచ్చి ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటారు అందరూ. చూడండి, పబ్లిక్ అయితే కూడా చాలామందే వస్తున్నారు ఇవాళ శనివారం కాబట్టి. మనకి వెంకటేశ్వర స్వామి ఆపోజిట్ అయితే గరుడమూర్తి అయితే ఉన్నారు. ప్రతి వెంకటేశ్వర స్వామి ఆపోజిట్ అయితే ఉంటారనమాట. సో ఇక్కడ మీకు పైన ఒక చక్రం కనిపిస్తుంది కదా పెద్దది, ఈ చక్రం కింద కూర్చొని ఏదైనా కోరికలు కోరుకుంటే గట్టిగా నెరవేరుతాయని భక్తులు అయితే నమ్ముతారనమాట. ఈ చక్రం కింద కూర్చొని ధ్యానం అయితే చేయాలన్నమాట ఇక్కడ మనం. మీరు చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మనకు అయిపోయింది. వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయినాక పక్కనే శ్రీ రంగనాథ స్వామి గుడి అయితే ఉన్నారు. ఈ రంగనాథ స్వామికి చరిత్ర అయితే ఉంది. ఔరంగజేబ్ వాళ్ళు ఏం చేసినారంటే ఈ రంగనాథ స్వామిని తీసుకెళ్ళి పక్కనే ఉన్న హైదరాబాద్ విలేజ్ ఉంటుంది, ఆ చెరువులో పడేసినారంట. 200 సంవత్సరాల తర్వాత అక్కడ రంగనాథ స్వామి దొరికింది వాళ్ళకి. దొరికితే వాళ్ళు తీసుకొని హైదరాబాద్లో ప్రతిష్ఠించారు అన్నమాట టెంపుల్. సో మరి ఇక్కడ మళ్ళీ రంగనాథ స్వామిని ఎలా ప్రతిష్ఠించారో మనం లోపల పంతులు గారిని అడుగుదాం రండి. ఇదే అనమాట రంగనాథ స్వామి టెంపుల్. మనకి ప్రతి దేవాలయంలో ఒక గోపురం అయితే ఉంటుంది. మనకి ఈ దేవాలయంలో సో మనం ఈ 400 సంవత్సరాల దేవాలయం లోపలికి అయితే మనం వెళ్దాము. వెళ్ళి అయితే మనం వీక్షిద్దాం రండి. సో మనం రంగనాథ స్వామి గురించి మీరు చరిత్ర ఏమనంటే చెప్పండి. జై శ్రీమన్నారాయణ. ఇది మనకి యమ్నంపేటలోని రంగనాథ స్వామి దేవాలయం. పక్కన వెంకటేశ్వర స్వామి, ఈయన రంగనాథ స్వామి శేషశయనం పైన పడుకొని ఉంటారు స్వామివారు. వీరిద్దరు కూడా ద్వారపాలకులు. జయ విజయ పేరు, లేదంటే చండ ప్రచండ అని కూడా అంటూ ఉంటారు. ఇవి ఉత్సవమూర్తులు. రంగనాథ స్వామి, శ్రీదేవి, భూదేవి. రంగనాథ స్వామి వారు, శ్రీదేవి, భూదేవి, సుదర్శన పెరుమాళ్ళు. సుదర్శన పెరుమాళ్ళు అంటే స్వామి కుడి చేతిలో ఉన్న చక్రాన్ని సుదర్శన పెరుమాళ్ళు అంటూ ఉంటారు.
ఈయన రంగనాథ స్వామి వారు. అక్షల విగ్రహం వచ్చేసి అనంత పద్మనాభ స్వామి. ఈయన బ్రహ్మగారు, శ్రీదేవి, భూదేవి, ఇక్కడ శివుడు, ఈయన ఆదిశేషుడు. ఇది రంగనాథ స్వామి. ఈ ఆలయం దగ్గర దగ్గర 800 ఏళ్ల క్రితం నిర్మించబడింది. 400 ఏళ్ల క్రితము మనకు ఔరంగజేబ్ టైంలో ఆలయం అనేది ధ్వంసం జరిగింది. మన ఆలయంలో హిస్టరీ చెప్పేసి ఈ సేవలు చెప్పండి. మన ఆలయంలో ప్రతి శ్రవణ నక్షత్రానికి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా ప్రతి శనివారం కూడా పల్లకి సేవ అనే కార్యక్రమం ఉంటుంది. దాంట్లో కూడా ప్రతి ఒక్క భక్తుడికి పల్లకిని మోసే అవకాశం లభిస్తుంది. పల్లకి సేవ అనంతరం ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అన్నదానంలో భక్తులందరూ కూడా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళగలరు. ఈయన విష్ణు వాహనమైన గరుత్మంతుడు గారు. ఈయన స్వామి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లే బాధ్యత ఈయనదే ఉంటుంది. అందుకని ఆయన విష్ణు వాహనం అని అంటూ ఉంటారు. శివుడికి నంది ఎలాగో విష్ణువుకి గరుడు అలాగా. ఈయన గరుత్మంతుడు గారు. మనకి ఎగ్జాక్ట్ పద్మనాభ స్వామి విగ్రహంకి అయితే ఆపోజిట్ ఉంటుంది అనమాట. ఆలయంలో ప్రతి వైశాఖ ఏకాదశి నుండి 5 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మే 19th నుంచి ప్రారంభమవుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాము. సో మనం వెంకటేశ్వర స్వామి మరియు పద్మనాభ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఈ గుడి వచ్చేసి 2 ఎకరాలలో ఉంది. అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చిన్న కోనేరు టైప్ అయితే ఉంది, చూడండి. ఈ కోనేరులో పువ్వులు, తాబేలు అయితే ఉన్నాయి అన్నమాట. ఈ కోనేరులో మనకు చుట్టూ చూస్తే ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంటుంది. ప్లేస్ చూడండి, ఇది కోనేరు. చుట్టూ ప్లేస్ చూస్తే చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడే మనకి శ్రీనిధి, ఈ బ్యాక్ సైడ్లో అయితే మనకి శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటుంది. మనకి టెంపుల్ అయితే చాలా దగ్గర, గట్కేసర్కి చాలా దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నవారు ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే మీరు విజిట్ చేయండి. మనకి ఇక్కడ ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుంచి అయితే అన్నదానం అయితే కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటలకు అయితే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు మీరైతే వీడియో మొత్తం చూసినారు కదా. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అట్లాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే మీరు అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఎప్పుడైనా ఖాళీ టైంలో ఉన్నప్పుడు మాత్రం ఈ టెంపుల్ని మాత్రం ఖచ్చితంగా దర్శనం చేయండి. అలాగే ఇక్కడ మనకి భువనగిరిలో కొత్తగా స్వర్ణగిరి టెంపుల్ అయితే ఓపెన్ అయింది కదా, మీకు సేమ్ అదే దారిలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 200 మీటర్ల దూరంలో ఉంటుంది. ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరైతే ఈ టెంపుల్ని దర్శనం చేయండి. ధన్యవాదాలు.